Only. That is the last question, right? Yes, sir. Interrelationship between no, not that. Enterprise. ENTRPRISE planned economy. Enterprise. So I completed that one. Entrepreneurs economy. That is నేను లాస్ట్ డిస్కస్ చేసింది ఏంటంటే బేసిక్ ఫీచర్స్ ఆఫ్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్. ఓకే 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 then we will go for another important short question that was given in 2017. Analyze the features of what is the importance of oligopoly market? Oligopoly market. Repeatedly telling you, monopoly or monopolistic, oligopoly or perfect competition, they are supposed to be asked as main questions. But when they are asked as short questions, write only the features. Write only the features. Suppose you forgotten the features. You are familiar with the diagram and the price determination, but you are not acquainted with or familiar with the features. But whatever you know about the market, జాగ్రత్తగా వినండి. వాడు ఫీచర్స్ అడిగాడు, నీకు ప్రైస్ డిటర్మినేషన్ తెలుసు. లేదు, వాడు ప్రైస్ డిటర్మినేషన్ అడిగాడు, నీకు ఫీచర్స్ తెలుసు. ఏది తెలిస్తే అది రాయండి. పబ్లిక్ ఎగ్జామ్ లో దేన్ని వదిలిపెట్టద్దు. ఏమా? ఓకే. సో మీకు వాడు నాకు ఫీచర్స్ అడిగాడంటే నేను ఫీచర్స్ చదవలేదు. అయితే ఇక్కడ చాయిస్ లో ప్రశ్న ఉంటే రైట్, బట్ తప్పనిసరిగా రాయాల్సి వచ్చేటప్పుడు దాని గురించి, ఆ మొనోపోలీ గురించి కానీ, మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ గురించి కానీ, పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఆర్ వాట్ ఎవర్ మే బి ద మార్కెట్. సో యూ మస్ట్ అటెంప్ట్ ద క్వశ్చన్. ఇట్ ఈస్ రెలెవెంట్. You asked, in the examination, they asked features, but I know only the price determination. That is irrelevant. Though it is not 100% relevant, it is some relevancy. సో ఆ విధంగా పబ్లిక్ ఎగ్జామ్లో మాత్రం ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా చాయిస్ చూసుకొని ప్రతి ప్రశ్నని చాయిస్ విత్ ఇన్ ద చాయిస్ లో జాగ్రత్తగా రాసుకోవాలి. అంతే తప్ప టైం మేనేజ్మెంట్ లేకుండా ఏదో 2 షార్ట్ క్వశ్చన్స్. ఎవ్రీడే ఐఎమ్ టెల్లింగ్ యూ, రైట్ షార్ట్ క్వశ్చన్స్ ఫస్ట్, దెన్ గో ఫర్ మెయిన్ క్వశ్చన్స్. బట్ రీడ్ ఆల్ ది క్వశ్చన్ పేపర్. మొత్తం అంతా చదవండి. ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం చదివి అప్పుడు మీరు ఏవి పర్ఫెక్ట్ గా రాయగలము వాటిని టిక్ చేసుకొని, అది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఇంటూ పెట్టుకోండి. యూ ఫస్ట్ సెలెక్ట్ ద క్వశ్చన్ టు బి ఆన్సర్డ్, దెన్ ఆఫ్టర్ కంప్లీషన్ యూ స్ట్రైక్ ఆఫ్, so that it will be easy to you whether you have attempted or not. So that is a different thing. Leave it about. Coming to the importance of oligopoly market. ఇక్కడ ఆల్గోపోలీ మార్కెట్ ఫీచర్స్ అడగలేదు, ప్రైస్ డిటర్మినేషన్ అడగలేదు. షార్ట్ క్వశ్చన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గోపోలీ మార్కెట్ అంటే ఆల్గోపోలీ మార్కెట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రాముఖ్యత ఏంటి? ఇది యాక్చువల్ గా మన దగ్గర ఎక్కడో చిన్నది ఉండి ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ లైక్ ఏ సంథింగ్ లైక్ అప్లికేషన్ ఆఫ్ ద రియాలిటీ మార్కెట్. ఇంకా నిజంగా మనకి ప్రస్తుతం కనపడుతున్న మార్కెట్ లో ఆల్గోపోలీ మార్కెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రియలిస్టిక్ మార్కెట్. ఓకే, సో
coming to the importance of the oligopoly market, it gives some competition among the sellers, and people will get different varieties of products from different producers or sellers. In other words, అంటే మనకేంటి ఆల్గోపోలీ మార్కెట్ వల్ల ప్రయోజనం ఏంటి, లేదంటే ప్రాముఖ్యత ఏంటి? సింప్లీ సేయింగ్, ఇట్ ప్రొవైడ్స్ చాయిస్ ఆఫ్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్. చాయిస్ ఆఫ్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకప్పుడు మనకి అఫ్ కోర్స్ కొద్దిగా మీరు చిన్నగా ఉన్నప్పుడు ఆ అంబాసిడర్ కార్లే కనపడేవి రోడ్డు మీద. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే 10 రకాల కంపెనీల కార్లు కనపడుతున్నాయి. చాయిస్ ఉంది మనకి. కారు కొనాలి అనుకుంటే అది బాగుంటుందా, ఇది బాగుంటుందా. అట్లాగే స్కూటర్స్ కొనాలనుకుంటే, ఒకప్పుడు స్కూటర్ అంటే చేతక్కే, బజాజే, వాడు మొనోపోలీ అప్పుడు, ఇంకెవరిని రానివ్వాల. కానీ ఇప్పుడు మార్కెట్కి వెళ్తే బోలెడు రకాల స్కూటర్స్, కార్లు, అట్లాగే ప్రోడక్ట్స్ అండ్ అలాగనే ఇది వరకు మనం ఫోన్, సెల్ ఫోన్ లేదా టెలిఫోన్ కావాలంటే బిఎస్ఎన్ఎల్ఏ. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఫోన్ కనెక్షన్ కావాలంటే 2 years వెయిట్ చేయాల్సి వచ్చేది. అట్లాగే స్కూటర్ కావాలంటే 2-3 years వెయిట్ చేయాల్సి వచ్చేది. 2-3 years ముందు డబ్బులు కట్టుకొని వెస్పా స్కూటర్ అని, చేతక్ అని ఇలా మనం వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. we have a plenty of choice because the industry entered into oligopoly market. ఆల్గోపోలీ మార్కెట్ లో ఉండేటప్పుడు మనకి చాయిస్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ పెరుగుతుంది, కొంత ప్రైసెస్ లో కాంపిటీషన్ కూడా ఉండొచ్చు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కన్జ్యూమర్స్ కి ఆల్గోపోలీ మార్కెట్ అనేది it will provide a choice for selection of commodities and services. That is a very very important point as far as oligopoly market is concerned. Then here under oligopoly we have some little consumer sovereignty. కొంత అంటే కన్స్యూమర్ సావరెనిటీ ఎక్కడ వస్తుందమ్మా? ఈ పదం ఎక్కడ వచ్చింది చెప్పండి. వేర్ వి గాట్ దిస్ వర్డ్ కన్స్యూమర్ సావరెనిటీ? ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈస్ కాల్డ్ as కన్స్యూమర్ ఇస్ ద కింగ్. కన్స్యూమర్ సావరెనిటీ ఆర్ కన్స్యూమర్ ఇస్ ద కింగ్. వేర్ వి గాట్ దిస్ వర్డ్? షార్ట్ క్వశ్చన్స్ ఇలాంటి చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ లో. వేర్ వి గాట్? ధార్మిక, గాయత్రి, ఈ పదం ఎక్కడ అడుగుతున్నారు సార్? ఎవరైనా పర్లేదు. కన్స్యూమర్ ఇస్ ద కింగ్ అని అన్నారు కదా సార్. కన్స్యూమర్ సావరెనిటీ ఇది ఎవరు చెప్పారు అని అడుగుతున్నారు సార్? కాదు, నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎవరు చెప్పారు, who told, but I am asking where we got that concept. ఏ టాపిక్ లో మనకి ఆ కాన్సెప్ట్ వచ్చింది? ఆ విషయం ఎక్కడ మనం నేర్చుకున్నాం? ఏ టాపిక్ లో, ఏ చాప్టర్ లో మనకి ఐ మీన్ దట్ కేమ్? ఎనీబడి ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి. మీకు ధార్మిక, మీలో కన్స్యూమర్ ఇస్ ద కింగ్. నాకు ఏది కావాలంటే అది తయారు చేస్తేనే వాడు వస్తువులు కొనుక్కుంటాడు, లేకుంటే ఆడు పోతాడు. సోషలిస్టిక్ ఎకానమీ ఆపోజిట్. ప్రభు ఏది దాన్ని ప్రజలు వినియోగించుకోవాలి సోషలిస్టిక్ సిస్టమ్ లో. అంతే తప్ప ప్రజలకి స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఉండదు. సో హియర్ in the capitalistic economy, ఎకనామీలో సోషల్ వెల్ఫేర్ ఉంటుంది కదా సార్.
కోసం, లాభాల కోసం కదా. క్యాపిటలిస్టిక్ అంటేనే ప్రాఫిట్ మోడ్ కదా. మన కోసం ఆడిని తయారు చేస్తాడు. అది మన వెల్ఫేర్ ఆడికి అనవసరం. కానీ మన తృప్తిపరచడం కోసం కావాల్సిన వస్తువులు, డిజైన్లు, కలర్లు కానీ ఏవైనా క్యాపిటలిస్టిక్ సిస్టమ్ లోనే కన్జ్యూమర్ సావరెనిటీ అనేది ప్రివేల్ అవుతుంది. కన్జ్యూమర్ సావరెనిటీ, వినియోగదారుడే రాజు అని అంటాం అనమాట. ఎందుకంటే వినియోగదారుడు కొంటేనే వాడు బతుకుతాడు, వ్యాపారస్తుడు బ్రతుకుతాడు. మరి వినియోగదారుడు కొనాలి అంటే వినియోగదారుడు ఎటువంటి వస్తువులు కావాలనుకుంటే అటువంటి వస్తువుల్ని వాడు తయారు చేయాలి. అందుకనే వినియోగదారుడికి ఇష్టమైన వస్తువులు, సేవలు అమ్మేటటువంటి, ఉత్పత్తి చేసేటటువంటి సిస్టమే క్యాపిటలిస్టిక్ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఊరికనే మనం ఒకసారి, ఎందుకంటే ఒక్కోసారి ఇలాంటి షార్ట్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. సో హియర్ టు సమ్ ఎక్స్టెంట్ what the consumers need are the designs or the technology, they will be produced under oligopoly market. Oligopoly market లో అట్లాంటి ఉంటాయి. తర్వాత coming to the in the oligopoly market, the people will, the consumers will unnecessarily pay what you call the selling cost. అంటే అనవసరంగా వాళ్ళ ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, సెల్లింగ్ కాస్ట్ ఇలాంటివి కూడా ఆల్గోపోలి మార్కెట్ లో మనకు కనపడుతుంటాయి. అలాంటప్పుడు అవన్నీ కూడా వినియోగదారుడి మీద భారం పడుతుంటుంది అనమాట. సో వీ హ్యావ్ టు బేర్ ద బర్డెన్ ఆఫ్ ద అడిషనల్ కాస్ట్, యాజ్ ద సెల్లర్స్ పే హ్యూజ్ advertisement costs in the form of selling costs. So that different thing. Now coming to the another importance, oligopoly market lo varieties of products, quality products, consumers interested or desired అంటే కొద్దిగా వినియోగదారుడికి పనికొచ్చేటటువంటి కొంత ఉత్పత్తులు జరుగుతూ ఉంటాయి. ఇందాక నీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్, మనకి ఒక బిఎస్ఎన్ఎల్ ఒకటే ఉండేదని ఇట్లా. సో బికాస్ ఆఫ్ ఆల్గోపోలి మార్కెట్. ఓకే, సో హియర్ ద గవర్నమెంట్ ఈజ్ సపోజ్డ్ టు కంట్రోల్ ద ప్రైసెస్ వెన్ ద మార్కెట్స్ ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ ద పీపుల్. ఇప్పుడు కూడా whatever may be the competition, whatever may be the monopoly or monopolistic or oligopoly, whatever may be the type of market, generally if the sellers exceed their limits, then the government will enter into the industry. They will go controlling the prices through rationing or through fixing the prices, and they can also even enter into the industry also. ఇప్పుడు ఎప్పుడైనా అమ్మే వాళ్ళు ఒకటైపోయి, సే ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఏదో 10 మంది దేశంలో ఉన్నారు, అల్ట్రాటెక్ అని అదని ఇదని, వాళ్ళందరూ ఒకటైపోయి సిమెంట్ బ్యాగ్ ప్రైస్ పెంచేస్తున్నారు అన్నెసరీగా. అప్పుడు గవర్నమెంట్ ఇట్ కెన్ కంట్రోల్ ద ప్రైసెస్. దో ఇట్ ఈస్ ఆల్గోపోలి మార్కెట్, the government can control the prices in the interest of the people, in the interest of the consumers. అది కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఎప్పుడైతే పలానా వాళ్ళు బాగా ప్రజలు మోసం చేస్తున్నారు, ప్రైసెస్ ఎక్కువ పెట్టేస్తున్నారు, వాళ్ళందరూ ఒకటైపోయారు, ప్రజలను దోపిడీ చేసేస్తున్నారు అనేటటువంటి పరిస్థితి ఎనీ మార్కెట్, ఏ మార్కెట్ లో వచ్చినా ద గవర్నమెంట్ విల్ come to the rescue of the consumers and it will control. So in that way also it can make something to the people or to the customers. And another thing is oligopoly, similar products ఆర్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. అఫ్ కోర్స్ మనకి ఆలిగోపోలి మార్కెట్ లో మన ఫీచర్స్ మీకు మరలా చెప్తున్నాను, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా అడిగితే
అడుగుతున్నారు, అడిగితే కాదు అడుగుతున్నారు. ఇంపార్టెన్స్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ మొనోపొలీ మార్కెట్, ఇంపార్టెన్స్ ఆఫ్ మొనోపొలిస్టిక్ కాంపిటీషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ వాటి ఆల్గోపొలీ మార్కెట్. ఇది ఏంటి ఎక్కడ ఉండదు మనకి, ఏవో ఒకటో రెండో పాయింట్స్ టెక్స్ట్ బుక్ లో ఉండొచ్చు ఎక్కడైనా. సో అలాంటప్పుడు ఆ లక్షణాలు మనకి, ఐ మీన్ ఫీచర్స్ మనకి కొద్దిగా జ్ఞాపకం ఉంటాయి. వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఆ ఫ్యూచర్ ఉండటం వలన కన్స్యూమర్స్ కి ఏ విధంగా బెనిఫిట్ అనే పాయింట్ ని మనం క్యాచ్ చేసి రాయాల్సి ఉంటుంది. సో యూ ఫస్ట్ రిమెంబర్ ద ఫీచర్, దెన్ యూ సెర్చ్ ఫర్ ద అడ్వాంటేజ్ డ్యూ టు దట్ ఫీచర్. ఆ లక్షణం ఆ మార్కెట్ కి ఉండటం వలన వినియోగదారుడికి అంటే మనకి ఏ విధంగా ప్రయోజనకరం అనేది ఆలోచిస్తే ఆటోమేటిక్ గా ద ఆన్సర్ విల్ కమ్. సో డోంట్ వర్రీ అబౌట్ సచ్ క్వశ్చన్స్. బట్ వాడికి ఆ సిలబస్ లో ఉండే పాసిబిలిటీ అంటే తక్కువ. నిజంగా ఫస్ట్ ఇయర్ సిలబస్ చాలా తక్కువ. అందుకని వాడి క్వశ్చన్ ఒక అంటే 6 యూనిట్స్ లో ఒక 6 మెయిన్ క్వశ్చన్స్ అడగాలి, 6 షార్ట్ క్వశ్చన్స్ అడగాలి. కాబట్టి ప్రతి యూనిట్ ని టచ్ చేసేటప్పుడు అదే యూనిట్ లోంచి ఇప్పుడు ఆల్గోపొలీ మార్కెట్ ఉంది, అందులో ఉన్నదేంటి ప్రైస్ డిటర్మినేషన్, ఫీచర్స్. ఇంకే క్వశ్చన్ అడుగుతాడు? ఫీచర్స్ అడిగితే మళ్ళీ ఫీచర్స్ ప్రైస్ డిటర్మినేషన్ లో రాస్తాం. అందుకని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇంపార్టెన్స్ ఆఫ్ మొనోపొలీ, ఇంపార్టెన్స్ ఆఫ్ మొనోపొలిస్టిక్ కాంపిటీషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గోపొలీ మార్కెట్. సో ఆ విధంగా మనం కొద్దిగా ఆలోచించి ఆ ఫ్యూచర్ లో ఉండేటటువంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మనం తీసుకుంటాం అన్నమాట. సో ఇట్ ఈస్ ఓకే. దెన్ ఐ విల్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గోపొలీ మార్కెట్, అనలైజ్ ద ఫీచర్స్ ఆఫ్ లేబర్ మార్కెట్. సేమ్ ఇంతకు ముందు చెప్పాను లేబర్ మార్కెట్ ఫీచర్స్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎగ్జామ్ దగ్గర అవుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ మోర్. ఐ మీన్ హాఫ్ అన్ అవర్ లో మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు టెన్షన్ పెట్టాలని నాకు లేదు. ఆల్రెడీ ఆల్మోస్ట్ 3 షార్ట్ క్వశ్చన్, 3 పేపర్స్, 3 పబ్లిక్ పేపర్స్, అవి కూడా లేటెస్ట్వి. 17, 18, 19, 17, 18, 19, 2017, 18, 19 ఇవి షార్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవి మనం ఇంకా we will go with, though we completed the syllabus, we are repeating, we are revising, we are making a review of the syllabus, what we covered so far, and at the same time we are going in a phased manner like short questions and main questions. ఇంచుమించు మన షార్ట్ క్వశ్చన్స్ రేపుతో మనకి రేపు నా ఎగ్జామ్ అయిపోతాయి. మెయిన్ క్వశ్చన్స్ నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ప్లీజ్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఓకే, థ్యాంక్ యూ. మెయిన్ క్వశ్చన్ కి 15 మార్క్స్. అలా అయితేనే మీకు కరెక్ట్ గా ఉంటుంది, వాల్యుయేషన్ కరెక్ట్ గా ఉంటుందని. లేదా కొంతమంది 20కి ఇస్తున్నారు, కొంతమంది 30కి ఇస్తున్నారు, కొంతమంది 25కి ఇస్తున్నారు. సో లీవ్ అబౌట్ ద మార్క్స్, బట్ రైట్ taking the public exam model into account. షార్ట్ క్వశ్చన్ అంటే 4 మార్కులకి, మెయిన్ క్వశ్చన్ అంటే 15 మార్కులకి. ఆ దృష్టిలోనే రాయండి. అయితే సపోజ్ నేను 30కో 50కో ఏదో ఇచ్చాను అనుకుందాం, వాళ్ళు దే విల్ మేక్ ఇట్ ఫర్ ఏదో 25 or 20కి ఏదో చూసుకుంటారు. సో మీరు మాత్రం don't go with the weightage of marks, but I will give weightage for the matter, that is short question for 4 marks and main question for 15 marks, 15 మార్కులు. or it may come about 10 అవ్వచ్చు, 10, 20 ప్లస్ 8, 28 అవ్వాలి. ఆ 28 మార్కుల పేపర్ అంటే అదొకలా ఉంటుంది. పోనీ 30కి చేద్దామంటే ఎలాగా, పోనీ 20కి చేద్దామంటే నాట్ పాసిబుల్. అప్పుడు ఏమవుతుంది, షార్ట్ క్వశ్చన్ 2, 5, 10
ప్లస్ అదొక ఏదో 10. సో వై షుడ్ ఐ రెడ్యూస్? మీరు మాత్రం పబ్లిక్ లో 15 మార్కుల ప్రశ్న ఇది 4 మార్కులకే అనే పద్ధతిలోనే రాయండి. ఐ విల్ మేక్ మై ఓన్ అనాలిసిస్. ఓకే, హౌ మెనీ పేజెస్? ఐ టోల్డ్ యూ minimum 1 page, maximum 2 page short question. Minimum 1 page, maximum 2 pages. Coming to the main question, minimum 2 pages, maximum 4 pages. 4 pages. Based on the matter. ఏదో డయాగ్రామ్ ఉంటే ఎక్కువ వస్తుంది, అలా లేనప్పుడు 2 pages కంటే మెయిన్ క్వశ్చన్ ఎక్కువ రాదు. సపోజ్ మెయిన్ క్వశ్చన్ ఏదో ఫీచర్స్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అంటే అంతకంటే ఎక్కువ రావు. సో మినిమం షార్ట్ క్వశ్చన్ అంటే మినిమం 1 పేజీ, మ్యాక్సిమం 2 pages. మెయిన్ క్వశ్చన్ అయితే మినిమం 2 pages, మ్యాక్సిమం 4 pages. ఓకే సార్, మీరు చెప్పిన క్వశ్చన్ సార్, ఏమా నిన్న మీరు 4 క్వశ్చన్స్ ఇచ్చారు కదా సార్, అవే కదా సార్? అవే అందులో లాస్ట్ సప్లై ఇచ్చారు కదా సార్? ఏం లేదు, సప్లై షెడ్యూల్ రాస్తావు, సప్లై ఫంక్షన్, ఐ మీన్ డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై రాస్తావు, టెక్నాలజీ, ఐ మీన్ వాటి ఫ్యాక్టర్స్, కాస్ట్, ఇవన్నీ మీకు చెప్పలేదా? చెప్పానా లేదు? చెప్పండి. నోట్స్ ఇచ్చారు సార్ మీరు. లేకపోతే పంపిస్తాను. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ నీడ్, ఐ విల్ సెండ్ యూ ద లా ఆఫ్ సప్లై. లా ఆఫ్ సప్లై కానీ, లా ఆఫ్ డిమాండ్ కానీ, సప్లై ఫంక్షన్, డిమాండ్ ఫంక్షన్ తెలిస్తే దర్జాగా రాసివచ్చు ఒక లైనే. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ సో అండ్ సో సో అండ్ సో. అలాగే సప్లై ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ సో అండ్ సో. ఎస్ఎక్స్ రెండింటికి కామన్ ఫంక్షన్ ఏంటమ్మా? రెండు దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి? రెండింటికి కామన్, రెండిట్లో ఒకటే వస్తుంది. పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్, ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ Sx is equal to function of supply of x commodities. That depends on what? Supply దేని మీద ఆధారపడి ఉంటుంది? ఫస్ట్ డిమాండ్ సార్. No. Price. Supply also depends on price. Demand also depends on price. రెండిట్లో కామన్ ఏంటంటే ప్రైసే. సప్లై పెరగాలి అంటే ప్రైస్ పెరుగుతుంటే సప్లై పెరుగుతుంది. అసలు ప్రైసే లేకుండా నేను ఎందుకు సప్లై చేస్తాను? సో ఐ మస్ట్ నో ద ప్రైస్. ఐ మస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా రిగార్డింగ్ ద ప్రైస్. సో ద క్వాంటిటీ ఆఫ్ సప్లై డిపెండ్స్ ఆన్ ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ప్రైస్. అది ఓకే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెడితే మీకు పంపిస్తాను. ఏదో పెట్టినట్టున్నారు, మొనోపలి కావాలని ఒకరు, తర్వాత సప్లై షెడ్యూల్ ఏదో, ఐ మీన్ సప్లై కూడా కావాలనేది పెట్టినట్టున్నారు. సో ఐ విల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.